హాయ్ ఫ్రెండ్స్, ఏఐ టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అయ్యిందంటే వాటి గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పనిలో ఏఐ అయితే మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు మీకు అందులోనివే కొన్ని ఎలాంటి అద్భుతమైన గ్యాడ్జెట్స్ తీసుకువచ్చానంటే వీటిని చూసిన తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. మోనో క్యాబ్ OWL ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఫ్లయింగ్ కార్స్ అండ్ ఇంకా ఎన్నో వెహికల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మీ ముందరకు ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వచ్చింది అంటే ఇది నిజంగానే నెక్స్ట్ లెవెల్ ఐడియా. ఈ మోనో టెక్నాలజీ న్యూ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మోనో కార్ ఎలాంటి మోనో రైల్ వెహికల్ అంటే ఇది ఎలాంటి ప్లేస్ లోనైనా ఈజీగా వెళ్తుంది. అంటే దీని గురించి చెప్తే మీరు అస్సలు నమ్మలేరు. ఒక్క క్షణం మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది ఎలాంటి ప్లేస్ లో వెళ్తుందంటే ఇప్పటి వరకు అలాంటి ప్లేస్ లలో ఒక వెహికల్ వెళ్తుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు కూడా. ఒకవేళ మీకు ఆ ప్లేస్ ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఎలాంటి ప్లేస్ లో అంటే ఆ ప్లేస్ లో మన రైలు పట్టాలే ఉంటాయి కదా, ఎక్కువగా యూజ్ కావు. కానీ ఈ స్పెషల్ సిస్టమ్ మీకు ప్రైవసీ ఇవ్వడంతో పాటు ఇందులో అచ్చం ట్రైన్ లాగా ఉండే సపరేట్ కంపార్ట్మెంట్ అయితే ఉంటాయి. ఒకవేళ కావాలంటే మొత్తం కంపార్ట్మెంట్ మీది అవుతుంది. ఇది ఎక్కడో నిజానికి దీన్ని మీరు మీ యొక్క పర్సనల్ వెహికల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ రోడ్ల మీద ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అవన్నీ లేకుండా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి చాలా ఈజీగా వెళ్తుంది. ఇది మిమ్మల్ని మీరు ఈ విధమైన మొబిలిటీ సిస్టమ్ నిజంగానే లైఫ్ చేంజింగ్ పార్ట్ అవుతుంది. రాబోయే రోజులలో ఈ విధమైన టెక్నాలజీ మన ఇండియాకి వచ్చిందంటే నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నిజంగానే మీ లైఫ్ చేంజింగ్ పార్ట్ అవుతుంది మీ రాబోయే రోజులలో. యూనిట్రీ H1 ఫ్రెండ్స్, న్యూ ఇన్వెన్షన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే రోబోట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇక ఫ్యూచర్ లో త్వరగానే మన అందరి దగ్గర రోబోట్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్క పనిని ఈజీ అండ్ ఆటోమేటిక్ గా చేసేస్తాయి. ఈ యూనిటరీ H1 వన్ సైడ్ ఒక ఫుల్ సైడ్ హ్యూమన్ రోబోట్. ఇందులో హ్యూమన్ లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు ఇన్బిల్ట్ అయి ఉంటాయి. దీంతో పాటు ఇది మీ ముంగలకు వెళ్లే కెపాసిటీ 5 hours 5 meters/second స్పీడ్ తో ఉంటుంది. అంటే నార్మల్ వాకింగ్ మూవ్మెంట్ కంపారిజన్ లో చాలా బెటర్ గా ఉంటుంది. ఇది సొంత ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని మెట్లు ఎక్కడం, మిగతా నార్మల్ వర్క్స్ అన్ని చేస్తుంది. ఇది ఈ విధంగా రోబో మన రియల్ ఫ్యూచర్ టెక్నాలజీని రిప్రజెంట్ చేస్తుంది. హ్యూమన్ ఎబిలిటీస్ ని మినహాయించి ఆలోచించండి. త్వరగా మన దగ్గరికి ఇలాంటి రోబోట్స్ రాబోతున్నాయి. మీతో పాటు పరిగెత్తుతాయి కూడా. ఒక మనిషి లాగానే మీతో ఇంటరాక్ట్ అయి కలిసిపోతాయి. అల్టిమేట్ గా ఈ రోబోట్ జబర్దస్త్ అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది మన అందరి కోసం. ఫ్లైట్రెక్స్ రోబోట్స్ అండ్ ఏఐ హెల్ప్ తో మన పనిని మంచి స్పీడ్ తో అయితే చేసిస్తాం. ఏ పని అయితే గంటలలో అవుతుంది అది కొన్ని నిమిషాలలో అవుతుంది. నిమిషాలలో అయ్యేది కొన్ని సెకండ్లలోనే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ డ్రోన్ సిస్టమ్ కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. ఇది ఒక రకమైన డెలివరీ సిస్టమ్ డ్రోన్. ఇది నిజంగానే షాకింగ్ గ్యాడ్జెట్ మన అందరి కోసం. ఇక ట్రాఫిక్ లాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్యాడ్జెట్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్న తర్వాత మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇది ఒక రకమైన డెలివరీ డ్రోన్. ట్రాఫిక్ అవాయిడ్ చేసుకుంటూ మీ ఫుడ్ ఐటమ్స్, నార్మల్ గ్రోసరీ ఐటమ్స్ అన్నిటిని కొన్ని నిమిషాలలోనే మీ దగ్గరకు డెలివరీ చేస్తుంది. దీనికోసం ఒక డిఫరెంట్ లాంచ్ ప్యాడ్ అయితే ఉంటుంది. మీరు కేవలం ఇందులో ఐటమ్స్ పెట్టాలి అంతే. ఇది లొకేషన్ కి అదంతకు అదే నావిగేట్ చేసుకుంటూ వెళ్లి డెలివరీ చేస్తుంది. ఈ టెక్నాలజీ నిజంగానే అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ లో రావచ్చు మన అందరి కోసం. సూరజ్ S32 ఫ్రెండ్స్, మనం అందరం ఇప్పటి వరకు మూవీస్ లలోనే ట్రాన్స్ఫార్మింగ్ వెహికల్స్ అయితే చూసే ఉంటాం. ఒకవేళ ఆలోచించండి, నిజంగానే ఇప్పుడు వచ్చేసాయి. మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ నిజంగానే వచ్చేసాయి. ఇవి చూసిన తర్వాత మీరైతే పిచ్చోళ్ళు అయిపోతారు. మిమ్మల్ని మీరు నమ్మలేకపోతారు. మీకు చూపించబోతున్నాను ప్రపంచంలోనే ఫాస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ వెహికల్, వేరే నవీనర్ 2-wheeler. మీరు నమ్మలేకపోవచ్చు, ఈ 2-wheeler ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సూరజ్ S32 ఎలాంటి మాడ్యులర్ వెహికల్ అంటే ఇది 3-wheeler ఆటో నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి స్కూటీ లాగా రెడీ అవుతుంది. ఈ విషయం అయితే మీకోసం అయితే వాల్యుబుల్ గా ఉంటుంది, మీ అందరి కోసం ఈ విషయం. అదే దీని బ్యాటరీ 1 lakh కిలోమీటర్ డ్యూరబిలిటీని తట్టుకుంటుంది. ఇందులో ఉన్న మల్టిపుల్ డ్యూరబిలిటీ ఫీచర్స్ తో పాటు ఇందులో ఉన్న మల్టిపుల్ ఫ్యూచర్స్ ని చూసిన తర్వాత మీరు తప్పకుండా అనుకుంటారు దీన్ని లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి అని. అల్టిమేట్ గా సూరజ్ S32 ఎలాంటి వెహికల్ అంటే మీ డైలీ వర్క్ ని చాలా ఈజీగా చేయడంతో పాటు ఇది రాబోయే టైంలో రెవల్యూషన్ అండ్ గేమ్ చేంజర్ వెహికల్.
సైబీ ఫింగర్స్ చాలా సార్లు చూసే ఉంటాం. డిసబిలిటీతో ఉన్న వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ కోసం ఇలాంటి హైటెక్ గ్యాడ్జెట్స్ వచ్చేసాయని? అంటే ఇవన్నీ చాలా ఈజీగా సింప్లిఫై, వాళ్ళు ఏ పనులు అయితే చేయలేరు అనుకుంటారు అవన్నిటిని చాలా ఈజీగా సింప్లిఫై చేసేసాయి ఈ సైబర్ హ్యాండ్ తో. ఈ సైబర్ హ్యాండ్ కూడా బాడీ పవర్ 30 హ్యాండ్ మన మజిల్ యాక్టివిటీని డీప్ వేలో అనలైజ్ చేసుకుంటుంది. నిజంగానే ఇది ఒక ఆర్టిఫిషియల్ రోబోట్ చేతి. ఎగ్జాక్ట్లీ దీన్ని నార్మల్ చేతిలాగానే యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ తో మీరు హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వడంతో పాటు మీ ఫింగర్స్ ని న్యాచురల్ గా మూవ్ చేయవచ్చు, ఇంకా ఎన్నో చేయవచ్చు ఈ హ్యాండ్ తో. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాడ్జెట్ అవుతుంది డిసబిలిటీ పర్సన్స్ కోసం. హెపటెక్స్ గ్లౌజ్ G1. ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ చూడబోతున్నారు ఈ సూపర్ హైటెక్ అపెక్స్ గ్లౌజ్ G1. ఇది మన రియల్ వరల్డ్ అండ్ వర్చువల్ వరల్డ్ కి ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది. ఇది మన వర్చువల్ వరల్డ్ కి రియల్ వరల్డ్ కి ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది. ఈ సూట్ లో మీకు విఆర్ గ్లాసెస్, విఆర్ గ్లౌజ్ లభిస్తాయి. అవి నార్మల్ గ్లౌజులు అయితే కావు. ఈ సూట్ అండ్ గ్లౌజ్ వేసుకున్న తర్వాత మీరు ఏవైతే వస్తువులు ఇమాజిన్ చేస్తారో, మీరు రియాలిటీలో ఏదైతే ఇమాజిన్ చేస్తారో అది వర్చువల్ వరల్డ్ లో ఆ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి ఆ వస్తువులన్నీ అనలైజ్ చేయడమే కాకుండా వాటిని ఫీల్ కూడా అవ్వచ్చు రియల్ వరల్డ్ లాగా. ఈ గ్లౌజ్ యొక్క స్పెషాలిటీ, ఈ గ్లౌజ్లలో స్పెషల్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఈ పనిని పర్ఫామ్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్ గా రియల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ సూట్ నిజంగానే వర్చువల్ వరల్డ్ లో ఎలాంటి డైమెన్షన్ లోకి తీసుకువెళ్తుంది అంటే అక్కడ మీరు మీకు నచ్చిన విధంగా ప్రాజెక్ట్స్ చేయడంతో పాటు ఎక్కడో అక్కడ మీకు ఇమాజిన్ పవర్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మిరోకి. ఫ్రెండ్స్, రోబోటిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రోబోట్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. నిజానికి మురాకి ఎలాంటి హ్యూమన్ లెస్ రోబోట్ అంటే హ్యూమన్ బేస్డ్ ఫ్యూచర్స్, అల్టిమేట్ అప్రాక్సిమేట్లీ హ్యూమన్ లాగానే ఉంటుంది. నిజానికి ఇప్పటి వరకు అయితే టెస్టింగ్ మోడ్ లోనే ఉంది. కానీ ఈ రోబోట్ పర్ఫెక్ట్ మీ ప్రతి ఒక్క పనిలో చాలా ఈజీగా అయితే చేస్తుంది. హాస్పిటల్లో లేదా ఎలాంటి వర్కింగ్ ప్లేస్ లోనైనా ఎనీ టైం మీకు ఒక అసిస్టెంట్ అవసరం ఉంటాడు. అక్కడ అలాంటప్పుడు ఈ హ్యూమనైజ్డ్ రోబోట్ మీకు పర్ఫెక్ట్ అవుతాయి. ఇవి మీతో పాటు ఇంటరాక్ట్ అయ్యి మీతో సమానంగా అన్ని పనులు చేస్తాయి. ఇంత అద్భుతమైన వీడియో కోసమైన ఒక లైక్ తప్పనిసరి. సిరీడర్. ఫ్రెండ్స్, వాటర్ బైక్స్ అండ్ వాటర్ స్ట్రీమ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ ఆనందం అయితే వస్తుంది మనకు. అలాగే ఇప్పుడు ఈ ఈసీ బైక్స్ వచ్చేసాయి మన అందరి కోసం. చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తో ఉన్నాయి. నిజంగానే ఈ బైక్ స్టైలిష్ గా ఉండడంతో పాటు దీని స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 80 km/h స్పీడ్ ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది బ్యాటరీ బేస్డ్ ఈ బైక్. దీన్ని మీరు నిరంతరం యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ చేంజ్ చేసుకుంటూ. ఇందులో 45 HP అండ్ 2 ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇవి రేసింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయి. ఇవి ఆటస్ ఫింగర్ ఎక్సో స్కెలిటన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ లో చూడబోతున్నారు ఎలాంటి ఎక్సెస్ స్కెలిటన్ గ్యాడ్జెట్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి మీ ఫింగర్స్ ని సేఫ్ గా ఉంచడంతో పాటు టాక్టికల్ సెన్సిటివిటీ ఇవ్వడంతో పాటు ఇందులో డిగిలాక్ లాంటి ఆర్టికులేటెడ్ జాయింట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఇది మన ఫింగర్స్ కి నార్మల్ మూవ్మెంట్ ఇస్తుంది ఈ ఎగ్జాస్ట్ స్కెలిటన్. ఈ గ్యాడ్జెట్ ని మీరు కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ లోనే ఉంటుంది. ఇది $110 వస్తుంది మీకు. ఈ గ్యాడ్జెట్ మీకు ఒకవేళ మీరు సేఫ్ గా ప్రతి ఒక్క పనిని చెయ్యాలి అనుకుంటున్నారా, అలాంటప్పుడు ఈ గ్యాడ్జెట్ ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడాల్సింది. న్యూరా లింక్. ఫ్రెండ్స్, ప్రతిరోజు న్యూ గ్యాడ్జెట్స్ అండ్ న్యూ ఇన్వెన్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు న్యూరా లింక్ వచ్చేసింది. అంటే ఇది సర్జికల్ రోబోట్. ఇక దీని పనితీరు విన్న తర్వాత మీరు అనుకుంటారు ఇక డాక్టర్స్ తో పనేముంది, ఇక హాస్పిటల్ బిల్లు కూడా దండుగా అని ఈ రోబోట్ ఒకటి కొనుక్కుంటే. కానీ ఈ న్యూరా లింక్ లో వచ్చే సర్జికల్ రోబోట్ చాలా డిఫరెంట్ చేంజ్ తీసుకొచ్చింది. ఇది ఫ్యూచర్ గురించి చెప్పిన తర్వాత నమ్మలేకపోతారు. ఈ రోబోట్ ఎలాంటి ఆపరేషన్ కైనా ఫుల్ గా సర్జికల్ కంట్రోల్ అయితే ఇస్తుంది. ఒక కంప్యూటర్ అయినా ఏదైనా డివైస్ అయినా ఎలాంటి గ్యాడ్జెట్ అయినా దీని సహాయంతో ఆపరేషన్ ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. అది కూడా మీరు ఇంట్లో కూర్చొని ఉన్న ప్లేస్ నుంచే. ఈ గ్యాడ్జెట్ సహాయంతో మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు వేరే ప్లేస్ లో ఉన్నా కూడా దాని సహాయంతో మీరు చాలా ఈజీగా సర్జికల్ ఆపరేషన్ అయితే చేసేయచ్చు. దూరంగా ఉండి కూడా న్యూరాలింక్ గ్యాడ్జెట్ సహాయంతో మీరు మీ పేషెంట్ ని ఎక్కడి నుంచి అయినా క్లినికల్ చెకప్ అండ్ సర్జికల్ ఆపరేషన్ ఈజీగా చేయవచ్చు. ప్లాస్మా 35. ఫ్రెండ్స్, ప్రపంచం ఎంత అప్గ్రేడ్ అయిందంటే ఏఐ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్యాడ్జెట్స్, ప్రతి ఒక్క వస్తువులు ఎంత అప్గ్రేడ్ అయ్యాయి అంటే అందులో నుంచే కొన్ని గ్యాడ్జెట్స్ మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నార్మల్ డ్రోన్స్ అయితే వీడియో షూట్ చేయడంతో పాటు ఎగరవేస్తూ ఉంటారు మీ ఎంటర్టైన్మెంట్ కోసం. ఒకవేళ అది మాట్లాడుకుందాం, ఒక పెద్ద సైడ్ డ్రోన్ గురించి అయితే, అంటే మీకు పిచ్చెక్కించే దిమ్మ తిరిగిపోయే డ్రోన్ గురించి. దాని పేరే ప్లాస్మా 35. ఈ డ్రోన్ ఇందులో 35 డ్రోన్ ఇందులో స్ట్రోట్ ఫ్లెక్లెక్
ఇప్పటి వరకు చూసిన డ్రోన్లన్నిటికన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఇది నిరంతరం 1 ఇయర్ వరకు స్పేస్ లోనే ఎగురుతూనే ఉంటుంది. ఈ డ్రోన్ నిజంగానే స్పై మిషన్ కోసం రెడీగా ఉండటంతో పాటు ఒక శాటిలైట్ గా కూడా యూజ్ అవుతుంది. ఈ డ్రోన్ మనందరికీ మన ప్రపంచంలో చాలా త్వరగా చేంజెస్ తీసుకువస్తుంది. ఇది శత్రువుల నుంచి అయితే ఏవైనా రహస్యాలు ఛేదించాలనుకున్నా చాలా ఈజీగా అవుతుంది ఈ డ్రోన్ సహాయంతో. ఇది ప్రపంచంలో చాలా అర్థమైన